నమస్తే అండి. ఇవాల్టి కథ నాన్న ఒప్పుకోడు చంపేస్తానన్నాడు. రచించిన వారు సుబ్బు గారు. నాకు కొత్త పాత తేడాలేముండవు. ఎలాంటి వారితో అయినా ఇట్టే కలిసిపోతా. మనసులో ఉన్నది మాటలా దూసుకొచ్చేస్తుంటుంది. ఈ తీరుతో చాలాసార్లు చిక్కుల్లో పడ్డా. అయినా నా స్టైల్ నాదే. అప్పుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. కొన్నాళ్లకి తెలుగమ్మాయి చేరింది. పేరు స్వప్న. ఒద్దికగా పద్ధతిగా అందంగా ఉండేది. ఓసారి లంగా ఓనీలో ఆఫీస్కి వచ్చింది. జీన్స్లు మిడ్డీలు చుడిదార లోకంలో ఆ సాంప్రదాయ సింగారానికి ఫిదా అయ్యా. మనసాగక భలే ఉన్నారు మేడం అన్నా. ముసిముసి నవ్వుతో థ్యాంక్స్ అంది. ఆ చిరునవ్వు నా గుండెకి గాలమేసింది. ఆఫీస్కి రాగానే అప్రయత్నంగా నా కళ్ళు తనని వెతికేవి. ఓసారి కొలీగ్స్ అంతా కలిసి సినిమాకెళ్దామనుకున్నాం. లక్కీగా తన్ని పికప్ చేసుకునే బాధ్యత నాకు పడింది. ఛాన్స్ దొరికితే నేను వదులుతానా? అల్లుకుపోయా. ఎప్పుడైనా తనకి బస్ మిస్ అయితే బైకుతో సిద్ధంగా ఉండేవాడిని. ఆఫీస్లో ఎంతో మంది ఉండగా తను నాతోనే క్లోజ్గా మాట్లాడేది. మిగతా వాళ్ళు ఏడుస్తుంటే నేను నవ్వుకునేవాడిని. ఏదేమైనా తనతో నిండా ప్రేమలో మునిగిపోయా. కానీ స్వప్న మనసులో ఏముందో తెలియదు. పైగా మా ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. తనకి ఆ ఫీలింగ్ లేకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త పోతుందని భయం. అందుకే ఐ లవ్ యూ అనే పదం ఎన్నోసార్లు గొంతుదాకా వచ్చి ఆగిపోయేది. అన్నట్లు లవ్లో పడి ఏనాడు పనిని నిర్లక్ష్యం చేయలేదు. అయినా సరియైన గుర్తింపు ఉండేది కాదు. దాంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశా. వేరే చోట మంచి జీతంతో చేరుతున్నా అనే సంతోషం కన్నా తనని మిస్ అవుతున్నాననే బాధ ఎక్కువగా ఉండేది. ఆఫీస్లో చివరి రోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. స్వప్న వంతు రాగానే ఏడుస్తూ బయటకు వెళ్లిపోయింది. ఆ క్షణం నా గుండె ఆగిపోయింది. అలా చేసినందుకు సారీ, ఆల్ ది బెస్ట్, నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాను అని సాయంత్రం తనే మెసేజ్ చేసింది. ఓ నిట్టూర్పు విడిచా. దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందనేది నిజం. ఆఫీసులు వేరయ్యాక మేం మరింత దగ్గరయ్యాం. రోజు గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజు సాయంత్రం రెస్టారెంట్లో కలుసుకున్నాం. ప్రత్యేకంగా తయారై వచ్చింది. ఏంటి స్పెషల్ అని అడిగా. పెళ్లి చూపులు జరిగాయంది. ఆ క్షణం నా మైండ్లో లక్ష సందేహాలు. నేనంటే ఇష్టం లేదా? అబ్బాయి నచ్చి ఓకే చెప్పేసిందా? తను నాకంటే బాగుంటాడా? ఇలా అప్రయత్నంగానే నా కంట్లో చెమ్మ. అది గమనించిందేమో. నచ్చలేదు అని చెప్పేశాలే అంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగానే నేనెందుకు వద్దన్నానో నీకు తెలుసా అంటూ సూటిగా నా కళ్ళలోకి చూసింది. తన చెంపలు ఎరుపెక్కాయి. పెదాలు అదురుతున్నాయి. నాకు విషయం అర్థమైంది. నేనే నీకు ప్రపోజ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నా. కానీ నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అనే భయం అంటూ నసిగా. తర్వాత చాలా విషయాలే మాట్లాడుకొని అక్కడ్నుంచి కదిలాం. నెల రోజులు చాలా కలలు కన్నాం. అంగరంగ వైభవంగా జరగబోయే పెళ్లి, పిల్లల గురించి ఊహించుకున్నాం. అయితే పెద్దల ఆమోదంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ప్రేమ విషయం ముందు వాళ్ళ తమ్ముడికి చెప్పి సాయం కోరాం. నాన్న పెళ్లికి ఒప్పుకోరు, చంపేస్తారు అన్నాడు. మరో రోజు ముగ్గురం కలిసి వెళ్లి అడుగుదాం అనుకున్నాం. మీతో పాటు నన్ను చితకబాదేస్తారు. మా నాన్న గురించి మీకు తెలియదు. ఇది జరిగే పని కాదు అని తెగేసి చెప్పాడు. అప్పటిదాకా కాస్త ధైర్యంగా ఉన్న తను డీలా పడిపోయింది. ఇంట్లో ఒప్పుకోరేమో అని ఏడవటం మొదలుపెట్టింది. ఒక్కడిని వెళ్లి అడగడానికి నాకు ధైర్యం చాలేదు. ఈలోపు మా ప్రేమ విషయం పెద్దలకు ఎలాగైనా తెలిసి వాళ్లే పిలిచి ఆశీర్వదిస్తారేమో అని ఆశించాం. మా దురదృష్టం కొద్దీ ఏ అద్భుతమూ జరగలేదు. చాలా రోజులు ఏడ్చాం. తర్వాత మా మనసులకు అయిన గాయాలకు కాలమే మందు వేయసాగింది. ప్రాక్టికల్ గా ఆలోచించి చివరికి ఎవరి దారి వాళ్ళం చూసుకోవాలనుకున్నాం. కానీ సంవత్సరాలు గడుస్తున్నా మేం కలిసి ఉన్న నాటి జ్ఞాపకాలు ఇంకా ముళ్లలా గుచ్చుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిరికి వాళ్లకు ప్రేమలో పడే హక్కు లేదు. అందులో విఫలమైతే జీవితాంతం ఏడవద్దు. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.